ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీ అందరి అభిమానంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన జీవితాల్లో మార్పు అనేది ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా జరిగిందా అనేది ఒకసారి మనం వేరే చేసుకున్నాం. ఇందులో చాలా కీలకమైన పాత్ర ఎవరంటే కార్యకర్తలు, నాయకులు. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఈ మార్పు తెచ్చుకోవాలంటే ఓట్లలో పాల్గొనాలా. ఎవరు పాల్గొంటారు? ప్రజలేమో ఓట్లు వేసిపోతారు. ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేసుకుంటాడు, ఓట్ల రోజు వచ్చి ఓటేసిపోతాడు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటాడు, ఓట్ల రోజు ఓటేసిపోతాడు. ఒక ఉద్యోగి ఉద్యోగం చేసుకుంటాడు, ఓట్ల రోజు ఓటేసిపోతాడు. కానీ ప్రజాస్వామ్యంలో అందరికంటే గొప్ప త్యాగం ఎవరు చేస్తారంటే అది మన కార్యకర్తలు అని చెప్పి మీ అందరూ కార్యకర్తలే లేకుండా, నాయకులే లేకుండా, పార్టీనే లేకుంటే మరి ఓట్లు ఎవరు నడపాలా? ఓట్లే నడపలేనప్పుడు మనకు కావాల్సిన వాళ్ళను మనం తెచ్చుకునేది ఎట్లా? ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్లయితే 2019 నుంచి 24 వరకు మన జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా? 2014 నుంచి 2019 జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఒకసారి వేరే చేసుకోండి. ఈరోజు పేదవాడు కులాలు, ఒక నిమిషానికి మనం ఈ కులం, ఈ మతం, నా కుటుంబం అనేది వదిలిపెడదాం. నా కుటుంబము, నేను అనేది వదిలిపెట్టి కేవలం నేను ఒక సామాన్య మానవుని, నాకు ప్రభుత్వం న్యాయం చేసిందా లేదా అనేది ఒక్కసారికి మనం ఆలోచన చేద్దాం. వైసీపీ అనేది, టీడీపీ అనేది, ఇంకో పార్టీ అనేది పక్కన పెట్టి, కులం అనేది పక్కన పెట్టి, కుటుంబం అనేది పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తిగా ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లలందరూ, పేదవాళ్ళ పిల్లలు చదువుకునే దానికి ఈరోజు అమ్మఒడి వచ్చిందా లేదా? వచ్చిందమ్మా? విద్యా దీవెన, వసతి దీవెన మన పిల్లలందరూ చదువుకునే దానికి వచ్చిందా? రైతు భరోసా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ వచ్చిందా? ఈరోజు పెన్షన్ అర్హత ఉండే వాళ్ళందరికీ వచ్చిందా? తెల్లవారుజామున వాలంటీర్లు వచ్చి మరీ పొద్దున్నే ఇంటి దగ్గర వచ్చిపోతున్నారు. పొదుపు మహిళలందరికీ కూడా వాళ్ళ డబ్బులు రుణం మాఫీ అయ్యేదానికి ఆసరా వచ్చిందా? డైరెక్ట్ బ్యాంకులకు వచ్చిందా? చేయుతో వచ్చిందా? డైరెక్ట్ బ్యాంకులకు వచ్చిందా? ఈ విధంగా చూసుకుంటే పోతే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందిందా లేదా? అంతే. వాస్తవానికి 5 సంవత్సరాలు ప్రతి వ్యక్తికి అందిందా లేదా సహాయం? వీలైనంత వరకు అర్హత ఉండే వాళ్ళంతా ఎవరో 5 మంది 10 మంది మిస్ అయిపోవచ్చు. కానీ వివిధ కారణాల వలన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ప్లాట్ లేని వాళ్ళకి ప్లాట్లు, అన్ని